పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాల కోసం రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించేందుకు సీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్ లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరుతున్నారు. పేపర్ లీకేజీల నియంత్రణకు, భవిష్యత్తులో ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నప్పటికీ సీజేపీ నాయకులు, విద్యార్థి ప్రతినిధులు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు, హామీలు కేవలం కాలయాపనకే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలుపునిస్తూ ఉన్నా ఇక మరోవైపు నిరసన ఉధృతం కానుండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దేశ రాజధానిలో కొనసాగుతున్న సీజేపీ ఆందోళన నేపథ్యంలో న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాయంత్రం 6:30 తర్వాత కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు, కార్యాలయాలను మూసివేయాలని వ్యాపారులకు సూచించింది. ఆందోళన కారణంగా రద్దీ ప్రాంతంలో ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. అలాగే అవసరం లేని ప్రయాణాలను నివారించాలని, ఉద్యోగులను వీలైనంత త్వరగా కార్యాలయం నుంచి పంపించాలని సూచించింది. కన్నాట్ ప్లేస్ తో పాటు సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా బందోబస్తు పెరిగే అవకాశం ఉన్నందున వ్యాపారులు అధికారుల సూచనలు పాటించాలని ట్రేడర్స్ అసోసియేషన్ కోరింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని, తదుపరి సూచనల మేరకు దుకాణాలు, కార్యాలయాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకోవాలని తెలిపింది.